ఇవాళ సాయంత్రం 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అయితే ఈ లోపే ఎవరి అంచనాల పేరుతో కొంతమంది ఇస్తూ వస్తున్నారు. అందులో ఫస్ట్ స్టెప్ పోస్ట్ పోల్ సంబంధించిన అంచనా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 114 నుంచి 124 వస్తాయని, ఎన్డీఏకి 50 నుంచి 62 వస్తాయని, కాంగ్రెస్కి 0 నుండి 1 వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో చూస్తే పార్లమెంట్కి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 నుంచి 20 అని, ఎన్డీఏకి 5 నుంచి 8 అని, టీడీపీకి ఇందులో లెక్క చూసుకొని టీడీపీకి 3 నుంచి 5 వస్తాయని, జనసేనకు 1 నుంచి 2, బీజేపీకి 1 నుంచి 2 వస్తాయని అంచనా వేస్తున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూస్తే వీళ్ళు సర్వే చేసింది 16 లక్ష టోటల్గా ఓట్లు పడినటువంటి దాన్ని పక్కన పెడితే ఫిమేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 57% వేస్తే ఎన్డీఏకి 40% మంది వేశారని, మేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42% వేస్తే ఎన్డీఏకి 51% ఓట్లు వేశారని అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టోటల్గా 49.5%, ఎన్డీఏకి 45.5% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఉత్తరాంధ్ర పరంగా చూసుకున్నటువంటప్పుడు ఇచ్చాపురం వైసీపీ, పలాస వైసీపీ, తెక్కలి టీడీపీ, పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆమదాలవలస టీడీపీ, నరసన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని, అదే సందర్భంలో ఏదైతే ఎచ్చెర్ల రాజాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం ఈ 7 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అట్లాగే మరొకటి వచ్చేటప్పటికి శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, విశాఖపట్నం సౌత్ జనసేన గెలుస్తుందని, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, గాజువాక తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే చోడవరం టీడీపీ గెలుస్తుందని, మాడుగుల, అనకాపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, పెందుర్తి, యలమంచిలి జనసేన గెలుస్తుందని, పాయకురోపేట, నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. టోటల్గా ఉత్తరాంధ్రలో ఎన్డీఏకి 11 వస్తాయి, టీడీపీకి 8, జనసేనకి 3 వస్తాయని, అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 వస్తాయని, టోటల్ 35 సీట్లకు గాను అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకున్నప్పుడు టోటల్ 35 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18, ఎన్డీఏ 17 గెలుస్తుందని, ఇందులో టీడీపీకి 12, జనసేనకి 5 గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అనపర్తి, రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ టీడీపీ గెలుస్తుందని, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, తుని, ప్రత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, పిఠాపురం, కాకినాడ రూరల్ జనసేన గెలుస్తుందని, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఉంగుటూరు, దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏలూరు టీడీపీ, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చింతపల్లి టీడీపీ, నూజివీడు, కైకలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొత్తపేట, మండపేట టీడీపీ గెలుస్తాయని అంచనా వేస్తున్నారు గోదావరి జిల్లాలకు సంబంధించినంత వరకు. ఇకపోతే గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి 35 అసెంబ్లీ స్థానాలు, అంటే ఇవన్నీ ఉమ్మడివి అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16, ఎన్డీఏ 19 గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో తాడికొండ, మంగళగిరి టీడీపీ గెలుస్తుందని, పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెనాలి జనసేన, పత్తిపాడు, గుంటూరు వెస్టు, గుంటూరు ఈస్టు తెలుగుదేశం పార్టీ, గన్నవరం టీడీపీ, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెడన, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన, పామర్రు, పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని, అలాగే మాచర్ల, గురజాల, వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సత్తెనపల్లి టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిలకలూరుపేట టీడీపీ, పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, తిరువూరు, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మైలవరం, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని, వేమూరు, అలాగే రేపల్లె తెలుగుదేశం పార్టీ, బాపట్ల, పరుచూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అద్దంకి టీడీపీ, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంతనూతలపాటు టీడీపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే గ్రేటర్ రాయలసీమ, టోటల్గా ఈ గ్రేటర్ రాయలసీమదే కీలకమైనటువంటి అంశం. ఇందులో వచ్చేటప్పటికి ఎర్రగొండపాలెం, దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒంగోలు, కొండపి టీడీపీ, మార్కాపురం, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కనిగిరి టీడీపీ, కందకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రగిరి, నగరి, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు టీడీపీ, పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పలమనేరు, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో రాఫ్తాడు, మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హిందూపురం, పెనుకొండ టీడీపీ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే టోటల్గా మరోవైపున చూస్తే రాయదుర్గు, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్, కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టోటల్ 70 అసెంబ్లీలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 61, ఎన్డీఏ 9, అందులో టీడీపీనే 9 గెలుచుకుంటుంది. జనసేన ఏమి గెలవదు అక్కడ అన్నటువంటిది అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే టోటల్గా పార్లమెంటు స్థానాల పరంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళము, విజయనగరము, అరకు, రాజమండ్రి, తర్వాతన ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, అనంతపురం, హిందూపురం, నంద్యాల, కర్నూలు గెలుచుకుంటుందని వైసీపీ. అదే సమయంలో విశాఖపట్నం తెలుగుదేశం గెలుచుకుంటుందని, అనకాపల్లి బీజేపీ గెలుచుకుంటుందని, అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని, అదే సందర్భంలో నరసాపురం బీజేపీ గెలుస్తుందని, గుంటూరు టీడీపీ గెలుస్తుందని, బాపట్ల టీడీపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. టోటల్గా ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 అయితే ఎన్డీఏ 7, అందులో టీడీపీ 4, జనసేన 1, బీజేపీ 2 గెలుచుకుంటాయని టోటల్గా ఇది వీళ్ళ అంచనా. ఫస్ట్ స్టెప్ వాళ్ళది.